మీరు గనక ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, లేకపోతే డిప్లొమా పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, మీరు ఏ క్వాలిఫికేషన్ చేసినా మనకైతే ఇంటి నుండి వర్క్ చేసుకునే జాబ్స్ అయితే మనకి రావడం జరిగింది. సో, మనకి అమెజాన్ కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది లేటెస్ట్‌గా అయితే. సో, మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌కి అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు పర్మనెంట్‌గా ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. ఎలాంటి ఆఫీస్‌కి వెళ్ళాల్సిన పని లేదు. సో, మీకైతే ఎవరైతే ఇంటికాడ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ కొత్త కొత్త జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ప్రముఖ కంపెనీ అయిన అమెజాన్ కంపెనీ వాళ్ళైతే మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు లేటెస్ట్‌గా అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా పర్మనెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. సో, మనకి రిమోట్ లొకేషన్ మీరు ఎక్కడి నుంచైనా సరే వర్క్ చేసుకోవచ్చు. సో, మనకిక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ విత్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అని చెప్పి ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇది ఫుల్ టైమ్ జాబ్ అన్నమాట. పర్మనెంట్ జాబ్ ఇది. సో, అమెజాన్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే. సెపరేట్‌గా అయితే చెప్పాల్సిన అవసరమేమి లేదు. సో, ఈ అమెజాన్ కంపెనీలో అయితే మీరు వర్క్ చేయాలనుకుంటున్నారైతే కంపల్సరీగా అయితే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోండి. మీరు ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా అంటే మీరు ఎటువంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ చేసినా, ఐటీఐ చేసినా, డిప్లొమా చేసినా, లేకపోతే డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఏ విధమైన క్వాలిఫికేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 18 ఇయర్స్ ఏజ్ ఉంటే సరిపోతుంది. సో, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అయితే మీకు ఉండాలన్నమాట. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చినోళ్ళు తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత మీకు కంప్యూటర్‌కి సంబంధించిన స్కిల్స్ కూడా అయితే ఉండాలి. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అన్నమాట. తర్వాత మనకి 40 అవర్స్ పర్ మీ వీక్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. తర్వాత మీకు రొటేషనల్ షిఫ్ట్స్‌లో కూడా అయితే మీకు షిఫ్ట్ వైస్‌గా అయితే మీకు వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత మీరు ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు కాబట్టి ఫ్రీ వర్క్ స్పేస్ అయితే ఉండాలి. అంటే ఎటువంటి సౌండ్స్ అవేమి రాకుండా. తర్వాత మీకు వైఫై కనెక్షన్ అయితే ఉండాలని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ వైఫై కాదు. అంటే ఇథర్‌నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. ల్యాండ్‌లైన్ కేబుల్ ద్వారా అయితే. సో, మీకు ఒకవేళ లేకపోయినా సరే అప్లై చేసుకోండి. ఒకవేళ జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే కంపల్సరీగా తర్వాతైతే మీరు ఇవన్నీ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సెట్ చేసుకోవచ్చు. తర్వాత వాట్ స్ట్రెంగ్త్స్ విల్ యూ బ్రింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మీరైతే లాజికల్‌గా అండ్ అనలిటికల్‌గా అయితే మీరు థింక్ చేయాలి. తర్వాత ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫోకస్డ్ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్‌లో అయితే మీరు ఉండాల్సుంటుంది. తర్వాత మల్టీ టాస్కింగ్ కంఫర్టబుల్ ఇన్ హై ఎనర్జీ ఎన్విరాన్మెంట్‌లో అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో, వీటికి సంబంధించి బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే అంటే మీరు ఒక ఎంప్లాయీగా అమెజాన్ కంపెనీలో మీరు చేస్తున్నారంటే మీకు కొన్ని బెనిఫిట్స్ అయితే మీకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ బెనిఫిట్స్ చూసినట్లయితే మనకి మెడికల్ ఇన్స్యూరెన్స్ అండ్ పెన్షన్ ప్లాన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు ఇంటర్నెట్ అలయన్స్‌కి కూడా అయితే మీకు వాళ్ళే డబ్బులనేది పే చేస్తారనమాట. మీరు ఇంటర్నెట్‌కి కూడా అయితే మీరు ఎలాంటి సెపరేట్‌గా అయితే పే చేసుకోక్కర్లేదు. తర్వాత లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అని, రిటైల్ డిస్కౌంట్స్ అని, అంటే అమెజాన్ ఎక్స్‌ట్రా ప్రోగ్రామ్స్ ఉంటాయి చూసారా? సో, వాటిలో డిస్కౌంట్స్ అని అండ్ తర్వాత ఎక్స్‌పర్ట్స్‌తో అయితే మీకు ట్రైనింగ్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్ గోయింగ్ ఆపర్చునిటీస్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడానికి ఇంకా హై ఎండ్ అడ్వాన్స్‌డ్ లెర్నింగ్ అనేది చేయడానికైతే మీకైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ జాబ్ అయితే ఇఫ్ దిస్ రోల్ సౌండ్స్ లైక్ ఇట్స్ ఫర్ యూ. సో, క్లిక్ ఆన్ ది బిలో లింక్ అని చెప్పేసి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికైతే మనకి 3-4 అవర్స్ అయితే పడతం జరుగుతుంది. అంటే అప్లికేషన్ ప్రాసెస్‌లో మీరు అప్లికేషన్ అప్లై చేసేప్పుడైతే మనకి ఎగ్జామినేషన్ కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అంటే మనకి అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీరేమి కంగారు పడవసరం లేదు. మీరేం డిస్క్రిప్షన్ ఏమి రాయవసరం లేదు. సో, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో, మీరు వాటిల్ని సెలెక్ట్ అయితే చేయాల్సుంటుంది. సో, అది కూడా మీకు అప్లై చేసే అప్పుడైతే మీకు ఉండడం జరుగుతుంది. అందుకని 3-4 అవర్స్ అని చెప్పేసైతే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, మీరైతే కొంచెం ఆహ్
అప్లికేషన్ కూడా అప్లై చేసేప్పుడైతే మీరు కొంచెం టైం తీసుకోండి. సో, మీ రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్ని అప్‌లోడ్ చేసి మీరైతే ఎగ్జామినేషన్ అసెస్మెంట్ అనేది రాయాల్సుంటుంది. తర్వాత మొత్తం అంతా రివ్యూ చేసి సబ్మిట్ మీదైతే క్లిక్ చేయాల్సుంటుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్సే మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, అదేమి ఆహ్, క్వాలిఫికేషన్‌కి లిమిట్ ఏం లేదనమాట. ఇంటర్ అయినా, డిప్లొమా అయినా, ఐటీ అయినా, లేకపోతే బీటెక్ చేసినా, డిగ్రీ చేసినా ఎటువంటి క్వాలిఫికేషన్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటికాడ నుంచి వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చనమాట. ఇదైతే మనకి హౌస్ వైఫ్స్‌కైతే చాలా బాగా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే హౌస్ వైఫ్స్ అనేవాళ్ళు ఇంటికాడైతే ఉండడం జరుగుతుంది కాబట్టి, సో, వాళ్ళకైతే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంటికాడ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో పర్మనెంట్‌గా అది కూడా అమెజాన్ కంపెనీలో అది కూడా కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ అసోసియేట్ జాబ్‌కైతే సో, ఈ జాబ్‌కైతే తప్పకుండా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే మనకిక్కడ అప్లై అని చెప్పి కనబడుతుంది జరుగుతుంది. సో, అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్‌కైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వర్చువల్ డిజిటల్ డివైజెస్ అని చెప్పేసి. సో, ఈ అలెక్సా సపోర్ట్ డివైజెస్‌లో అయితే మీకు ఉండడం జరిగింది. అంటే అలెక్సాకి సంబంధించిన కస్టమర్ రిలేటెడ్ క్వెరీస్ అయితే రావడం జరుగుతాయి చూసారా? సో, ఆ కస్టమర్స్‌కి అయితే మీకు రిజాల్వ్స్ అనేవి చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్‌ని. సో, ఆ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసిన తర్వాత అయితే మీరు ఇలా కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ టాస్క్స్ అయితే మీరు పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. సో, ఆ అప్లై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీదైతే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా లాగిన్ అయితే అవ్వడం అడుగుతుంది జరుగుతుందనమాట. సో, మీరు మీ అకౌంట్ కనుక లేకపోయినట్లయితే అమెజాన్ దాంట్లో మీరు క్రియేట్ వన్ అని చెప్పేసి అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, మీరైతే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, సర్‌నేమ్ తర్వాత మీ ఈమెయిల్ అడ్రెస్ అండ్ మొబైల్ నంబర్, ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఇవన్నీ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీరైతే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో, ఇలా అయితే మీరు మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అయితే మీరు లాగిన్ అయితే అవ్వాల్సుంటుంది. సో, మీరిచ్చిన ఈమెయిల్ అడ్రెస్‌తో అయితే మీరు లాగిన్ అయిపోయి, సో, మీరు అక్కడ డీటెయిల్స్ అన్నీ అయితే అడగడం జరుగుతుంది. మీరు అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేయాల్సుంటుంది. మనకి డిఫరెంట్ స్టేజెస్‌లో అయితే మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత అంటే నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే వర్క్ అసెస్మెంట్ కూడా అయితే రావడం జరుగుతుంది. సో, మీరు ఆ వర్క్ అసెస్మెంట్ రాసేప్పుడైతే మీరు ప్రొక్టోడ్ మోడ్‌లో అయితే ఉండడం జరుగుతుందనమాట. అంటే మీ ఆడియో, వీడియో కూడా అయితే వాళ్ళు రికార్డ్ అనేది చేయడం జరుగుతుంది. సో, మీరు అలా అయితే ఎగ్జామినేషన్ అనేది రాయాల్సుంటుంది. సో, నీట్‌గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేనట్లుగా అయితే మీరు మీ రూమ్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసుకొని, సో, మీరైతే సైలెంట్ మోడ్‌లో అయితే మీరు ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాల్సుంటుంది. ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఫైనల్‌గా అయితే సబ్మిట్ అనేది చేయాల్సుంటుంది. సో, దీన్ని బట్టి అయితే మీకు డైరెక్ట్‌గా అయితే మీరు క్వాలిఫై అయ్యారా లేదా అని కూడా అయితే మీకు ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో, దానికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు అప్డేట్స్ అనేవి ఈమెయిల్‌లో అయితే రావడం జరుగుతుంది. మీ ఈమెయిల్ అనేది చెక్ చేసుకుంటా ఉండండి. ఈ విధంగా అయితే మీరు ఈ అమెజాన్ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయంగానే మీకు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. సో, ఇలా అయితే మీరు ఇంటికాడ నుంచి వర్క్ చేసుకొచ్చే జాబ్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో, కంప్లీట్‌గా అమెజాన్ కంపెనీ నుంచి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ రోల్‌కైతే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. సో, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్. సో, తప్పకుండా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా అయితే మీరు కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.